హలో ఎవ్రీవన్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి నేతి బొబ్బట్లు. నోట్లో వేసుకుంటే వెన్న లెక్క కరిగిపోతున్నాయండి నేతి బొబ్బట్లు, అంత బాగున్నాయి. మరి అలాంటి నేతి బొబ్బట్లుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నేనైతే ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. దీనికోసం ఒక కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా ఒకసారి నీళ్ళతో కడుక్కొని ఇంకొంచెం వాటర్ పోసి 5 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను. చూడండి, అంతలోకి నేనైతే గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. నేనైతే బొబ్బట్లైనా ఏవైనా కానీ కంప్లీట్గా గోధుమ పిండిని అయితే చేస్తానండి. గోధుమ పిండితోనే చేస్తాను. చూడండి, ఈ విధంగా 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా ముద్ద లెక్క అలా కలిపి చపాతీ పిండి లెక్క కలిపి పక్కన పెట్టుకుందాం. కొంచెం సేపు నానపెట్టుకుందాం. అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. అంతలోకి మనకి నేతి బొబ్బట్లు కదండి, నెయ్యి కావాలి కదా. సో ఆ నెయ్యినైతే నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంకొక పక్క పచ్చిశనగపప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రాణించుకున్నాను. ఈ విధంగా ఉడికిపోయింది కదండి. దానిలో ఒక కప్పు పచ్చిశనగపప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకొని, నేను ఇక్కడ ఆల్మోస్ట్ నాకు చేతి లెక్కలే అలవాటండి. కానీ ఇది ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. ఒక కప్పు పచ్చిశనగపప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎటువంటి డౌట్ అనేది పడక్కర్లేదు. సో ఈ విధంగా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు, బాగా దగ్గరగా వాటర్ అనేది లేకుండా అలాగా ఈ స్టేజ్ వరకు వచ్చే విధంగా ఉంచుకోండి. తర్వాత నేనైతే ఫ్యాన్ కింద ఉంచుకొని కొంచెం సేపు డ్రై అయిన తర్వాత ఈ విధంగా ముద్దలైతే చేసుకున్నానండి. ఈ విధంగా ముద్దలు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు అయితే ఒత్తుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, చపాతీలు ఈ విధంగా అయితే చేసుకొని మనం చేసుకున్న పప్పు ముద్దని, పప్పు బోండంను అయితే ఈ విధంగా ఫిల్ చేసుకొని దాని లోపల స్టఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీని అయితే రోల్ చేసేసుకుందాం. చూడండి, ఎంత సాఫ్ట్గా చేత్తోనే అయిపోతుంది కదా అండి. గోధుమ పిండి అయినా కానీ చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, నేనైతే ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న బొబ్బట్లునైతే నెయ్యి పెట్టి కాల్చుకుంటున్నానండి. అది ఇంట్లో చేసింది గోధుమ పిండి ఎంత కమ్మగా ఉంటుందో ఆలోచించండి. సో ఈ విధంగా చేసుకున్నారంటే అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే నేతి బొబ్బట్లు అనేవి రెడీ. అంతే, అదే విధంగా మిగతా చపాతీలన్నిటినీ కూడా, అంటే మిగతా బొబ్బట్లన్నీ కూడా ఈ విధంగా చేసేసుకొని నేతితో కాల్చేసుకున్నామంటే అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే టేస్టీగా ఉండే బొబ్బట్లు అనేవి రెడీ. చూడండి ఎంత చక్కగా వచ్చింది, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. అది మనం ఇంట్లో చేసుకున్న నెయ్యితో కాల్చుకుంటున్నాం కదా, అబ్బబ్బా ఇంకా ఆ టేస్టే వేరండి. ఓ లెవెల్లో ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. సో చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూడండి, మనం ముక్క తుంచుతుంటేనే చాలా ఈజీగా సాఫ్ట్గా అలా తునిగిపోతుంది అనమాట. అంతేకాదండి, టేస్ట్ స్వీట్ అసలు పర్ఫెక్ట్గా వచ్చినాయి. చాలా బాగుంది. మీరు కనుక నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. నేనైతే ఈ బొబ్బట్లు చేసిన తర్వాత నాకు ఇంకా తినాలనిపించి మళ్ళీ నెక్స్ట్ వితిన్ 1 వీక్లోనే ట్రై చేశాను. మరి మీకు నచ్చినాయా? అయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.